ముఖ కవళికలు బాగున్నాయి, అంటే ఫీచర్స్ అంటే ముఖ కవళికలు బాగున్నాయి, ఈ అమ్మాయికి కథానాయిక అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అనిపించిన వెంటనే నేనే అప్రోచ్ అయ్యి, ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి అనుకుంటున్నా కదని, అది ఏ సినిమా అయినా అప్రోచ్ అవుతాను. అంటే రామారావు గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, మా అన్న రామారావు గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి అలా చూద్దాం ఇలా చూద్దాం అని ఉండదు. నేను ఎందుకంటే డెఫినెట్గా బాగా చూపిస్తానని నమ్మకం ఉంటేనే అప్రోచ్ అవుతాను కదండి. అది చౌదరి గారు, ఇప్పటికి 5 ప్రెస్ మీట్ల దాకా అయినాయండి అన్న. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? అది ఓకే, మీరు బాగా లెక్క పెడుతున్నారు, మీరు లెక్కల మాస్టరా? చెప్పండి సమాధానం. మరి లాస్ట్ ప్రెస్ మీట్ రాలేదుగా మీరు? ఎందుకు రాలేదు? చూశాను నేను. అంతకుముందు ప్రెస్ మీట్కి వచ్చి కొంటి ప్రశ్న ఒకటి వేశారు మీరు, ఇప్పుడు ఇంకోటి వేస్తాను మనం. అడగండి. ఎప్పుడు షూటింగ్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ ముహూర్తం స్టార్ట్ చేసేస్తాను. హీరో హీరోయిన్ మెయిన్ అన్న సినిమాకి, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీసినప్పుడు వాళ్ళు మీ అందరికి నచ్చాలి. మీ అందరికీ అంటే మీ ద్వారా ప్రపంచానికి నచ్చాలి, తెలుగు ప్రేక్షక లోకానికి నచ్చాలి. నచ్చితే సగం నేను పాస్ అయినట్టు. ఇప్పుడు బరువు నా మీద పడుతుంది. ఏంటి, హీరో హీరోయిన్ బ్రహ్మాండంగా ఉన్నారు, ఇప్పుడు ఇతనేం పీకుతాడు లేకపోతే ఇతనేం తీస్తాడు అనే దాని మీద అందరికి క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అవుద్ది. సో మీ హీరోయిన్ నచ్చింది కదా మీకు, హీరో బ్రహ్మాండంగా అప్రిషియేషన్ వచ్చింది కదా, వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు నా వర్క్ క్రియేటివిటీ, వాళ్ళ మీద బరువు ఉండదు. ఇప్పుడు నా బరువు అంతా నా మీద ఉంటుంది. నేనేం చేస్తున్నాను ఏంటనేది నేను దాని గురించి ఎప్పుడైతే కష్టపడి స్క్రిప్ట్ తయారు చేశాను కాబట్టి వర్క్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రారంభించేస్తాను. మంచి రోజు చూసి. ఓకే, నెక్స్ట్ ఇయర్ రామారావు గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు, ముని మనవడు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ 2 చిత్రాలు పోటాపోటీగా వచ్చే అవకాశం ఉందా? ఈ పోటీలు ఎవరు పోటీ కాదండి. దీని గురించి లాస్ట్ ప్రెస్ మీట్ మీరు మిస్ అయ్యారు. అందువల్ల మీకు ప్రశ్నకి ఆన్సర్ ఆ లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి పోటీ కాదండి అసలుకి. ఫాలోయింగ్ మొత్తం నందమూరి వంశం ఫాలోయింగ్ అంతా వెయిటింగ్ ఫర్ మోక్షజ్ఞ అండి. అందులో క్లియర్. అతను ఆయన వారసుడు, రామారావు గారి వారసుడు బాలకృష్ణ గారు వారసుడు మోక్షజ్ఞ. ఆయన కోసం మొత్తం హోల్ ఫాలోయింగ్ వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే ఈవెన్ మైసెల్ఫ్, నేను కూడా, ఎందుకంటే నేను రామారావు గారి అభిమాని కాబట్టి. మేమంతా గుడివాడలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి కోసం ఆ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు బాలకృష్ణ గారితో రామారావు గారిని ఫాలో అయిన వాళ్ళంతా మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా తన కోసం వెయిటింగ్, మోక్షజ్ఞ కోసం వెయిటింగ్. సో అది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకేనండి. అట్ ది సేమ్ టైము ఇదేంటంటే కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రామారావు గారి ఫాలోయింగ్ అందరూ కూడా కుటుంబం. ఇప్పుడు మీ అబ్బాయి కనపడతాడు నాకు, నేను వినాయకరావు గారు అబ్బాయి అనగానే బ్రహ్మాండంగా ఉన్నావా, బాగున్నావు, బాగా చదువుతున్నావు అంటాను. ఎక్కడ ప్యారిస్లో ఎక్కడ కనపడతాడు, ట్రాన్సిట్లో ఎక్కడ కనపడతాడు, బాగున్నావా అంటాం. అది అట్లా అందరు కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకునే ప్రాసెస్లో ఏమో